నమస్తే, నేను సాయి కుమార్. వెల్కమ్ టు 780 ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి ఒక సెషన్ని డిస్కషన్ చేద్దాం. ఏంటంటే గాసాబా కాసాగు. గాసాబా అంటే హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, కాసాగు అంటే ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే, దీని గురించి 2 సెషన్లో చేద్దాం. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్లో మనం ఏం చేద్దామంటే గాసాబా గురించి డిస్కషన్ చేద్దాం. సెకండ్ వచ్చేసి ఎల్సిఎం గురించి డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్, 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. దానిలో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్లు ఇస్తూ కొంచెం ఆడికి వెళ్ళిపోదాం. 8th 9th 10th దాకా కూడా మామూలుగా కొంచెం వెళ్ళుకుంటూ పోదాం, ఈజీ టు హార్డ్ వీళ్ళు చేస్తాడు. ఓకే, ఫస్ట్ గాసాబా. గాసాబా అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, 2 సంఖ్యలు ఇచ్చి వాటి యొక్క హెచ్సిఎఫ్ లేదా గాసాబా, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అసలు యాక్చువల్గా పిల్లలకి ఎట్లా చెప్తామంటే చూడండి, ఇక 2 ఇచ్చిండు, 48, 96 యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోండి అంటారు. అంటే గాసాబా, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోండి అంటారు. ఇది పిల్లలకి చెప్పేది. నాన్ మ్యాథ్స్ వినండి, పిల్లలకి ఎట్లా చెప్తామో అది ఇప్పుడు నీకు చెప్పిన తర్వాత షార్ట్ కట్ వెళ్ళిపోదాం. దాని 2-3 ప్రాసెస్ ఉంటాయి. పిల్లలకైతే ఫస్ట్ దీని 48 యొక్క ఫ్యాక్టర్స్ రాస్తాం. ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు. కారణాంకాలు అంటే దీన్ని భాగించేటి, 48ని భాగించేటి ఏమేమి భాగిస్తాయో వాటిని కారణాంకాలు అంటారు. ఆ కారణాంకాలు ఏమిటి? 1 భాగిస్తుంది, 2 భాగిస్తుంది. ఓకేనా, 24 రెంట్లుగా 2తోటి భాగిస్తే 24 అవుతుంది. 3 భాగిస్తుంది, 3 అంటే 16 వస్తుంది, 3తోటి భాగిస్తే. 4 భాగిస్తుంది, 4తో భాగిస్తే 12 వస్తుంది. 6 భాగిస్తే 8 వస్తుంది, 8తోటి భాగిస్తే 6 వస్తుంది. ఓకే, 12 భాగిస్తుంది, 16 భాగిస్తుంది, 3 వస్తుంది. ఓకే, ఇంకా ఏమున్నాయి తర్వాత? 16 అయిందా, 16 ఎంత 3 అయిందా, తర్వాత 24 భాగిస్తుంది రెంట్ల, తర్వాత 48. చూడండి, ఇక్కడ మనం ఒక సంఖ్య యొక్క గరిష్ట కారణాంకం ఏమవుతుంది? అదే సంఖ్య అవుతుంది. కనిష్ట కారణాంకం ఏమవుతుంది? 1 అవుతుంది ప్రతి సంఖ్యకి. ఇది ఒక బిట్టు పడవచ్చు. ఒక సంఖ్య యొక్క గరిష్ట కారణాంకం ఏది అదే అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఇచ్చి ఎగ్జాంపుల్లో 48 ఇచ్చి దీని యొక్క గరిష్ట కారణాంకాన్ని రాయండి అని అంటే 48, కనిష్ట కారణాంకం అంటే 1. రైట్, ఇప్పుడు ఇది రాసినాం 48. ఇప్పుడు 96 రాయాలి. చిన్నపిల్లలకి అంటే 6th క్లాస్లో అయితే ఎట్లా చెప్తాం, నాన్ మ్యాథ్స్ లేనండి, 6th క్లాస్కి అయితే ఎట్లా చెప్తాం. తర్వాత నేను దాన్ని షార్ట్ కట్ చేసి చెప్తా. ఓకేనా, ఎట్లా వేయాలన్నది. రైట్, 96కి ఏం రాస్తాం? కారణాంకాలు 1 అవుతుంది, 2 48లో అవుతుంది, 2తోటి భాగిస్తే. 3 భాగిస్తే 32 వస్తుంది, 4 భాగిస్తే 24 వస్తుంది, 5 పోదు, 6 పోతుంది. చూడండి, 6 1 6 6 16 6 వస్తుంది. ఓకే, తర్వాత 8 భాగిస్తే 12 వస్తుంది, 12 భాగిస్తే 8 వస్తుంది, 16 భాగిస్తే 6 వస్తుంది. తర్వాత 24తోటి భాగిస్తే 4 వస్తుంది. 3 అంటే 32తోటి భాగిస్తే 3 వస్తుంది. తర్వాత 48తోటి భాగిస్తే 2 వస్తుంది. తర్వాత 96. ఓకే, రైట్. ఇవి చిన్నపిల్లలకి వీటి యొక్క భాగిస్తాం. చూడండి, ఈ సంఖ్యకు కూడా అదే సంఖ్య అతిపెద్ద కారణాంకం. 1 అనేది అతి చిన్న కారణాంకం ప్రతి దానికి. ఫ్యాక్టర్, అతిపెద్ద ఫ్యాక్టర్ ఏమవుతుంది? బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ సేమ్ నెంబర్. లీస్ట్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 1 అవుతుంది ప్రతి దానికి. ఓకే, రైట్. చూద్దాం ఇప్పుడు ఏం రాయాలి మనం? కామన్ ఫ్యాక్టర్ రాద్దాం. దాంట్లో ఉన్నటువంటి కామన్. ఓకే, రెండిట్లో ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్ రాద్దాం. ఏమున్నాయి? 1 ఉన్నది, తర్వాత ఇక్కడ 2 ఉన్నది, ఇక్కడ 2 ఉన్నది, 2 ఉన్నది. తర్వాత ఇక్కడ 3 ఉన్నది, ఇక్కడ 3 ఉన్నది, 3 ఉన్నది. 4 ఉన్నది, 4 ఉన్నది. ఓకే, కామన్గా అల్ల ఇల్లు ఉన్నాయి. 6 ఉన్నది, 6 ఉన్నది. 8 ఉన్నది, 8 ఉన్నది. ఓకే, తర్వాత 12 ఉన్నది, 12 ఉన్నది. 16 ఉన్నది, ఇక్కడ 16 ఉన్నది, ఇక్కడ 16 ఉన్నది. ఓకే, తర్వాత ఇక్కడ 24 ఉన్నది, ఇక్కడ 24. ఓకే, ఇక్కడ 48 ఉన్నది, ఇక్కడ 48 ఉన్నది. ఓకే, రైట్. చూడండి, ఇవి కామన్ ఫ్యాక్టర్లు. మరి హెచ్సిఎఫ్ అంటే ఏంది? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ కామన్ ఫ్యాక్టర్లో ఉన్నటువంటి హైయెస్ట్ ఏంటి? 48. సో ఈ రెండిటి యొక్క హెచ్సిఎఫ్ ఏంది? 48 వచ్చింది. ఇట్లా కామన్ ఫ్యాక్టర్ రాసుకొని హైయెస్ట్ వేయాలి. అది 6th క్లాస్ పిల్లలకు చెప్పేది ఈ పద్ధతి. సో దీన్ని ఇంకో విధంగా ఎలా రాయొచ్చు అంటే ఇంకో పద్ధతి చెప్తాం. ఓకేనా, ఇంకో పద్ధతి ఎట్లా చేయొచ్చు అంటే దీన్ని చూడండి. ఫస్ట్ అసలు చేసే పద్ధతి ఏంటిది అది తెలుసుకున్న తర్వాత మనం షార్ట్ కట్లకి వెళ్ళి కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాతనే షార్ట్ కట్లకు వెళ్ళాలి. ఓకేనా, ఇంకో పద్ధతి ఏంటంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి ప్రతిదాన్ని. చూద్దాం, 48ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాద్దాం. చూడండి, 2 ప్రధాన సంఖ్య, 2తోటి భాగిస్తే ఏమవుతుంది? 24 వస్తుంది. 2 ప్రధాన సంఖ్య 12 వచ్చింది, మళ్ళీ 2తోటి తీసుకో 6 వచ్చింది,
మళ్ళీ 2తో తీసుకో 3 వచ్చింది. ఫ్యాక్టరైజేషన్ కారణాంకాల లబ్ధంగా 48 ఏమని రాయచ్చు చూడండి, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. ఓకే చూడండి, 2 2 4, 4 2 8, 8 2 6, 16 3 48. ఓకే 48ని రాసినాం. ఇప్పుడు 96ని రాద్దాం. సేమ్ 2 48లా, 2 24లా, 2తో భాగిస్తే 12, 2తో భాగిస్తే 6, 2తో భాగిస్తే 3. దీన్ని ఏమో రాయొచ్చు 96ని చూడండి, 1 2 3 4 5 సార్లు వచ్చింది. 1 2 3 4 5 సార్లు, తర్వాత 3. సో కామన్గా ఉన్నాయి, ఫస్ట్ కామన్గా ఉన్నాయి రాయాలి. ఇలా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినప్పుడు అల్లా ఇల్లు ఉన్నాయి ఒక్కసారి రాసుకోవాలి. ఏంది HCF ఈజ్ ఈక్వల్ టు అంటే గాసాబా ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, 2 ఉన్నది ఒక్కసారి రాయాలి. ఇక్కడ 2 సార్లు ఉన్నది కాబట్టి ఒకసారి రాయాలి. ఇక్కడ 2 సార్లు ఉన్నది కాబట్టి ఒకసారి రాయాలి. ఇక్కడ 2 సార్లు ఉన్నది కాబట్టి ఒకసారి రాయాలి. కామన్గా ఉన్నది రాయాలి. ఇక్కడ 2 లేదు, ఒకటేసారి ఉన్నది కాబట్టి రాయద్దు. ఇక్కడ 3 ఉన్నది కాబట్టి ఒకసారి రాయాలి. చూడండి, 2 2 4, 4 2 8, 8 2 16, 16 3 48, 48 వచ్చిందా? ఇది ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసే పద్ధతి. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకేమున్నది, ఇంకో పద్ధతి కూడా వేయచ్చు డైరెక్ట్ గాసాబా అనేది. ఎట్లా అంటే ఇది ప్రధాన కారణాంకాల లబ్ధం ఫ్యాక్టరైజేషన్, ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టరైజేషన్ రాయాలి ఇది. ఓకే ఇంగ్లీష్ మీడియం వాళ్ళది 48 వస్తుంది రైట్. లేదు ఇంకేం రాసుకోవచ్చు అంటే చూడండి, ఇక్కడ ఉన్న కామన్గా ఉన్నట్టునే తీయాలి. ఇక్కడ ఎన్నిసార్లు ఉన్నది 2/4 రాయొచ్చు దీన్ని ఇంటూ 3. ఇక్కడ ఏం రాయొచ్చు 2/5 ఇంటూ 3. 4 వరకు కామన్ ఉన్నది కాబట్టి 2/4, 3 ఉన్నది కాబట్టి ఒక 3 రాసుకోవచ్చు. 2/4 అంటే 16 ఇంటూ 3 48 అట్లా కూడా రాయొచ్చు. ఓకే రైట్. ఇంకొక మెథడ్ ఎట్లుంటుంది అంటే బాగా రన్ చేస్తామండి. చూడండి, డివిజన్ మెథడ్ రాస్తాం మనం డైరెక్ట్గా. ఎట్లా 48ని 96 తోటి బాగా రన్ చేస్తాం. రెంట్ల 48 రెంట్ల 96. సో పోయింది కాబట్టి ఇది గాసాబా అవుతుంది. ఓకేనా, ఇట్లా చేసుకున్నాం. మిగిలితే మళ్ళీ మిగిలిన దాన్ని ఎంత మిగులుతుందో దాంతో దీన్ని భాగించుకుంటూ ఇట్లా పోవాలి, అప్పుడు ఫ్యాక్టరైజేషన్ వస్తుంది. ఇది గాసాబా గురించి చేసేది. ఓకే రైట్. కామన్గా ప్రతిదీ ఇట్లనే చేసుకోవచ్చు, లేదంటే ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టరైజేషన్ రాసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది మీరు అక్కడ దగ్గర రాయడానికి. ఓకే రైట్. ఇవి మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది 39 104కు చేయండి. ఓకే, ఇది కూడా 72 108కి చేయండి. ఓకే చూద్దాం, ఇది ఒకసారి నేను చెప్తా బాగా పద్ధతిలో. 72 108 ఒక గాసాబా కనుక అంటే ఇట్లా పోతుంది, ఒకట్లా 72 వచ్చింది. తీసేస్తే ఎంత వస్తుంది 6, ఇక్కడ 36. 36తో మళ్ళీ 72 భాగించాలి. ఎన్ని ఇట్లా పోతుంది 2 72. సో 0 కాబట్టి 36 అనేది HCF అవుతుంది. ఓకే రైట్, ఇట్లా చేసుకోవాలి. ఓకే, ఇట్లా కాకుండా ఇంకో విధంగా కూడా ఉంటుంది. ఏంది, మనం ప్రధాన కారణాంకాలు గల రాసినప్పుడు లేదా కారణాంకాల లబ్ధంగా రాసినప్పుడు హైయెస్ట్ ఉన్న దాంట్లో కామన్గా ఉన్నదాన్ని తీసుకోవాలి. రైట్. నెక్స్ట్ చూద్దాం, వీటి యొక్క గాసాబా కనుక్కోమన్నాడు. వీటి యొక్క గాసాబా కనుక్కోవాలంటే ఇంకా షార్ట్ కట్ ఎట్లా చేయాలంటే చెప్తా చూడండి. వీటి యొక్క గాసాబా కనుక్కోవాలి. ఏదేది 30, 18, 16, 42. చూడండి, కొందరు ఏమంటారంటే సార్ బోర్డుకు సరిగ్గా కనబడతలేదు అంటే హెచ్డీలో పెట్టండి, ల్యాండ్స్కేప్ చేయండి, సెల్లుని జూమ్ చేయండి, మీకు ఎంత కావాలో అంతవరకు జూమ్ చేయండి, కనబడుతుంది. ఓకేనా రైట్. చూడండి, వీటి యొక్క గాసాబా కనుక్కోవాలి అని అన్నప్పుడు మనము చిన్నపిల్లలు 6th క్లాస్గా చెప్పిన కదా, అట్లా చెప్తే మాత్రం లేట్ అవుతుంది. దాన్ని ఏం చేయాలంటే షార్ట్ కట్ చేయాలి. ఇంకా ఇప్పుడు ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినా కూడా అది కూడా లేటే. అర్థమైందా? ఇక్కడ బాగా రన్ చేసినా కూడా లేటే, డైరెక్ట్ భావిస్తే. ఇంకేం చేద్దామంటే ఇచ్చిన దాంట్లో చిన్న సంఖ్యను చూసుకోవాలి. గాసాబా అన్నప్పుడు ఏది ఉన్నది, చిన్న సంఖ్య ఉన్నది 16 ఉన్నది. ఈ 16 ఏం చేయాలంటే ఫస్ట్ 2తోటి భాగించాలి. 1తోటి భాగిస్తే 16 అవుతుందా, 16 అవుతుంది. ఈ 16 తోటి ఏమైనా పోతానాయా, అన్నీ పోతానాయా, పోవు. వచ్చినటువంటి గాసాబా అనేది అన్నిటినీ భాగించే విధంగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు 2తోటి భాగించండి, ఎంత వస్తుంది, 2తోటి భాగిస్తే 8 వస్తుంది. ఓకేనా. ఈ 8 అనేది అన్నిటిని భాగిస్తుందా, లేదు. ఓకే కాదు. మరి 3తోటి భాగిస్తే పోతుందా, 16 పోదు. అలాంటప్పుడు ఏం చేస్తావు, 4తోటి భాగించుడు, ఎంత వస్తుంది, 4 వస్తుంది. మరి 4 అన్నిటిని భాగిస్తుందా, లేదు. ఇక్కడ పోదు చూడండి, 4
పోదు కాబట్టి 4 కూడా కాదు. ఇంకేముంటుంది 5 తోటి పోదు, 6 తోటి పోదు, 8 తోటి పోతుంది. చూడండి 8 తోటి భాగిస్తే 2 వచ్చిందా, ఈ 2 అనేది అన్నిటిని భాగిస్తుంది. సో దేర్ఫోర్ 2 అనేది ప్రధాన సంఖ్య, గాసాబా HCF. అర్థమైందా? ఎట్లా అంటే షార్ట్ కట్. దీనికోసం మనం పెన్ను పెట్టదు, పెన్ను మీద పెట్టి నీ రాసుకున్నట్టు చేయద్దు, డైరెక్ట్ చూసేసి చేసేయాలి. ఎట్లా చూడండి, నేను మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. ఇది ఏంటంటే ఇచ్చిన సంఖ్యలో ఉన్నటువంటి చిన్న సంఖ్యని తీసుకోవాలి. చిన్న సంఖ్యని 1 తోటి భాగించినాం అనుకో 16 వస్తుంది. ఈ 16 అనేది అన్నిటిని భాగిస్తుందా? లేదు, కాబట్టి అది కాదు. 2 తోటి భాగించాలి. 2 తోటి భాగించాలి. 2 తోటి భాగిస్తే 8 వచ్చిందా 16ని. 8 అనేది అన్నిటితోటి భాగించబడుతుందా? అన్నిటిని భాగిస్తుందా? ఇక్కడ పోదు, ఇక్కడ ఒక్కటి పోతుంది కానీ పోదు, కాదు. మరి 3 తోటి భాగిస్తుందా? భాగించలేము. 4 తోటి భాగించవచ్చు. 4 తోటి పోతే 4 వస్తుంది. ఈ 4 అనేది అన్నిటిని భాగిస్తలేదు. సో దీన్ని 5 తోటి చేయడం, 6 తోటి కూడా భాగించలేము సరిగా, 7 తోటి భాగించలేము, 8 తోటి భాగించవచ్చు. 8 తోటి భాగించినప్పుడు 2 వస్తుంది. ఓకేనా? ఈ 2 అనేది అన్నిటిని భాగిస్తాను చూడండి. కాబట్టి దేర్ఫోర్ ఇది సేఫ్ అవుతుంది. డైరెక్ట్ చెప్పాలి. మనం పెన్ను పేపర్ బట్టి గాసాబా ఇట్లా వేసుకుంటుంటా అంటే లేట్ అవుతుంది 100%. ఓకే, ఇది షార్ట్ కట్. రైట్, ఇది ఉండదు టెక్స్ట్ బుక్లో. పిల్లలకు నేర్పిన పద్ధతి ఉంటుంది. మీరు చేసి దాన్ని పట్టుకొని అదే ఎలా ఆడుకుంటుంటే మీరు అక్కడనే ఉంటారు, ఇంకోటి ముందుకు పోతూ ఉంటాడు, మీరు ఆనే కూర్చుంటారు, టైం సరిపోలేదని వస్తారు. రైట్, అది కాదు, ఇంకా షార్ట్ కట్ చేద్దాం. రైట్, ఇది చూడండి, ఇక్కడ చెప్పండి 40. నేను ఇప్పుడు లాస్ట్ చెప్పిన దాని పద్ధతి అది పట్టుకోదు. మళ్ళీ అది పట్టుకుని నేను అదే నేర్చుకున్నా అంటే నువ్వు ఆనే ఉంటావు. కొత్త పద్ధతి ఇంట్రడ్యూస్ అయినప్పుడు కొత్త దాన్ని పట్టుకోవాలి, నువ్వు ముందుకు పోతావు. 40, 50, 30, 80 యొక్క గాసాబా కనుక్కోవాలి అన్నాడు. HCF కనుక్కోవాలన్నాడు. నేనేం చెప్పినా అన్నిటికన్నా చిన్న సంఖ్యను చూసుకోండి 30 అన్నిటిని భాగిస్తుందా? కాదు. కాబట్టి 1 తోటి భాగిస్తే 30 వస్తుంది కాబట్టి 30 కాదు. 2 తోటి భాగించండి, 2 తోటి భాగిస్తే 15 వస్తుంది. 15 అన్నిటిని భాగిస్తుందా? కాదు. 3 తీసుకోండి, 3 తోటి తీసుకుంటే ఎంత వస్తుంది? 10 వస్తుంది. 10 అన్నిటిని భాగిస్తుందా? భాగిస్తుంది. దేర్ఫోర్ 10 అనేది HCF. అర్థమైందా? ఇదే పద్ధతిలో అందరు చేయాలి. ఈ పద్ధతి ఈజీ, డైరెక్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్, కొంచెం గొంతు బాగాలేదు, అడ్జస్ట్ చేసుకోండి, సౌండ్ పెట్టుకోండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి వీలైతే, జలుబైంది. రైట్, చూడండి ఇప్పుడు ఇట్లా ఇస్తాడు. అట్లా ఇస్తే మనం ఈజీగా చేసినాం. ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే చూడండి, ఇది 2^16, 2^8, 2^12 ఈ యొక్క గాసాబా కనుగొనని అంటాడు. 2^16, 2^8, 2^12 మనం ఇంతకుముందు చేసిన దాంట్లో అన్నిటికీ అన్నిట్లో ఉండాలి, కానీ ఎక్స్ట్రా ఉన్నదాన్ని తీసుకోము గాసాబాలా. అర్థమైందా? ఎందుకు? ఫ్యాక్టరైజేషన్ రాసినాం. 2 2 2 × 3 రాసినాం. ఇంకో దానికి ఏమొస్తుంది? 2 2 2 2 3 రాసినాం అనుకుందాం. కామన్ ఉన్నది రాసుకున్నాం. 1 2 3, ఇది 1 4, ఇది 1 ఉన్న ఈజీగా ఉన్నది కాబట్టి వదిలిపెట్టేసినాం. సింగిల్గా ఉన్నది, కామన్గా ఉన్నదని రాసుకున్నాం. అయితే దీన్ని ఏమని రావచ్చు? 2³ అని రాసుకోవచ్చు కదా. దీన్ని ఏమని రావచ్చు? 2^4 ఉన్నది. ఓకేనా? మనం ఏం తీసుకున్నాం? కామన్గా ఉన్నది ఇలా 3 ఉంటుంది, ఇలా 3 ఉంటుంది, ఇలా ఒక 4 ఎక్కువ ఉన్నది కాబట్టి 3ని తీసుకున్నాం. సో అలా ఇలా అన్నిట్లో ఉన్నదాన్ని తీసుకోవాలి. చూడండి, 2^16లో 2^8 ఉంటుంది. ఓకేనా? 2^12లో కూడా 2^8 ఉంటుంది. కానీ 2^8లో 16 ఉంటుందా? ఉండదు. ఇక్కడ 8 ఉంటాయి. దీని అర్థం ఏంటంటే 2ని 16 సార్లు గుణించినామని అర్థం. దీని అర్థమైంది 2ని 8 సార్లు గుణించినామని అర్థం. ఓకేనా? దీని అర్థమైంది 2ని 12 సార్లు గుణించినామని అర్థం. అన్నిట్లో 7 వరకు ఉంటుంది, 8 వరకు ఉంటాయి 2. సో 2^8 అనేది గాసాబా. అర్థమైందా? దీన్ని 2ని 16 సార్లు గుణించినాం. ఫస్ట్ దాంట్లో 16 2లు ఉన్నాయి, సెకండ్ దాంట్లో 8 2లు ఉన్నాయి, దీంట్లో 12 2లు ఉన్నాయి. అన్నిట్లో కామన్గా ఎంతవరకు ఉన్నది? మరి 8 వరకు అయితే కామన్ ఉన్నది. 2^8 తీసుకోవాలి. ఓకే, రైట్. ఇట్లాంటి ఇంపార్టెంట్, డైరెక్ట్ అడుగుతారు. చూడండి, ఇంకో క్వశ్చన్ ఇచ్చిన సేమ్ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్. లెంత్ వీడియో అవుతుంది, అది అప్డేట్ చేయడం కొంచెం కష్టమవుతుంది, కానీ వినండి, స్పీడ్ పెట్టుకున్న మంచిదే. 2a⁴, a⁴5, a⁴8, a³ దీని యొక్క గాసాబా ఏమవుతుంది? అన్నిట్లో కామన్గా ఉన్నది తీసుకోవాలి. 6 తీసుకున్నాం అనుకో, 6ని ఏని 6 సార్లు ఇంటి చేసి ఉంటుంది. ఇక్కడ ఏని 5 సార్లు ఇంటి చేసి ఉంటుంది, ఏని 8 సార్లు ఇంటి చేసి ఉంటుంది, ఏని 3 సార్లు ఇంటి చేసి ఉంటుంది. అన్నిట్లో కామన్ 7 వరకు ఉంటుంది, 3 వరకు అయితే ఉంటుంది. చూడండి అన్నిట్లో. సో a⁴³ అనేది HCF అవుతుంది. ఓకే, అర్థం చేసుకోవాలి. రైట్. నెక్స్ట్ ఏంటిది? ఇది ఒకటి ఇచ్చినప్పుడు చేసినాం, ఇంకా 2 ఇస్తాడు.
రెండు ఇస్తాడు నెంబర్లు, రెండు నెంబర్లు ఇస్తాడు. ఏంటిది చూడండి, ఫస్ట్ దాంట్లో ఏమన్నాడంటే 2^4 ఇంటూ 3² ఇంటూ 5^6. ఇంకోటి ఏమి ఇస్తాడు సంఖ్య 2³ ఇంటూ 3^5 ఇంటూ 5^11 ఇంటూ 7. ఇదే చూడండి, ఈ సంఖ్య ఇచ్చి దీని యొక్క హెచ్సేపు కనుక్కోమంటాడు. సో 2 ఏమున్నాయి, ఇలా 4 ఉన్నాయి, ఇలా 3 ఉన్నాయి. కామన్గా ఏమవుతుంది 3 వరకు అయితే ఉంటుంది. ఓకే రైట్. ఇలా 3 ఉన్నది, ఇలా 3 ఉన్నది, ఇలా 3 2 వరకు ఉన్నది, 2 సార్లు ఉన్నది, ఇలా 3 సార్లు ఇంటిగ్రేషన్ ఉన్నది, 5 సార్లు. సో ఏమవుతుంది 2 వరకు అయితే 2 ఇట్లు ఉంటుంది కదా, అందుకే 2 వరకు తీసుకోవాలి. 2 ఇట్లా కామన్గా ఉన్నది తీసుకోవాలి. రైట్. దీంట్లో 5ని 6 సార్లు గుణకారం చేసినది, దీన్ని 11 సార్లు గుణకారం చేసినది. 6 సార్లు అయితే కామన్గా ఉంటుంది కదా, రైట్, ఇది తీసుకోవాలి. 7 ఒక్కనే ఉన్నది కాబట్టి తీసుకోవద్దు. రైట్, ఇది అనేది దాని యొక్క హెచ్సేఫ్ అవుతుంది. ఓకే, ఇలా చూడాలి. డైరెక్ట్ చూసి చెప్పాలి, మనం చేసుకుంటూ పోవద్దు. దీన్ని వివరించి మళ్ళీ ఇంటూలు చేసుకొని రాయద్దు. ఓకే రైట్. ఇప్పుడు అప్లికేషన్ మెథడ్ చూద్దాం. రైట్, అప్లికేషన్ మెథడ్ ఏమన్నా అంటే చూడండి, గాసాబా అనేది ప్రతి సంఖ్యని నిశ్శేషంగా భాగిస్తుంది. అది మనకు తెలుసు. ఎందుకంటే గాసాబా తీసుకున్నదంటేనే ఆ రెండు సంఖ్యలని గరిష్ట భాజకం, ఫ్యాక్టర్ కదా, ఫ్యాక్టర్ అంటే కారణాంకం, భాగించే కారణాంకాల్లో అతిపెద్ద కారణాంకాన్ని, ఈ రెండు సంఖ్యలని భాగించే కారణాంకాల్లో అతిపెద్ద కారణాంకాన్ని గాసాబా లేదా హెచ్సిఎఫ్ అన్నాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటాడంటే 370 514ను 10 శేషం వచ్చేటట్లు భాగించే గరిష్ట సంఖ్య. ఈ సంఖ్యని ఆ సంఖ్య భాగించినప్పుడు దీన్ని భాగిస్తే 10 మిగులుతుంది, దీన్ని భాగించినా కూడా 10 మిగులుతుంది. అలాంటి గరిష్ట సంఖ్య ఏది అని అంటాడు. సో దీన్ని 370ని భాగించినప్పుడు 10 మిగులుతుంది అని అంటాడు. ఓకేనా. మళ్ళా 514ను భాగించినప్పుడు 10 మిగులుతుంది అని అంటాడు. అర్థమవుతుందో, బాగా అర్థం చేసుకోవాలి. 370 514ను 10 శేషం వచ్చేటట్లుగా భాగించే గరిష్ట సంఖ్య అంటాడు. 10 శేషం వస్తుందంటే ఆ 10 తీసేసినామంటే ఆడికి సంపూర్ణంగా భాగిస్తుంది అని అర్థం. అవునా, 10 శేషం వస్తుంది అంటే రైట్. దీంట్లోకి 10 తీస్తే ఏమవుతుంది 360. ఓకేనా. దీన్ని కూడా 10 వస్తుంది కాబట్టి ఏమవుతుంది 504. ఈ సంఖ్యలను భాగించే హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఈ 10 శేషం మిగులుతుంది కదా, అది తీసేస్తే ఈ సంఖ్యలను భాగించే గరిష్ట సంఖ్య కనుక్కోవచ్చు కదా. రైట్, ఈ సంఖ్యలను భాగించే గరిష్ట సంఖ్యని కనుక్కోవాలి, గాసాబాని కనుక్కోవాలి. చూడండి, దీని గాసాబాని కనుక్కోవాలంటే డైరెక్ట్ ఒక లీటర్ వద్దాం, భాగాహార పద్ధతి చేద్దాం. 1లో పోతుందా 360. ఎంత వస్తుంది 4, ఇక 4 114. ఓకేనా. రైట్, 360 ఎన్నిట్లు వస్తుంది చూడండి, 2 వస్తుందా, 2 వస్తుందా, 2తోటి ఇంటి ఎత్తే ఏమవుతుంది, 2తోటి ఎత్తే 8 8 2 ఏమవుతుంది 2, ఇక్కడ 5 వస్తుంది 72. ఓకే, 72ని మళ్ళీ 144 అంటే 2లో పోతుంది. సో 144. సో 72 అనేది ఫ్యాక్టర్. ఓకేనా. 72 తోటి వీటిని భాగించినాం అనుకో, చేసి చూడండి, 72ని దీన్ని భాగిస్తే 10 మిగులుతుంది. చూడండి 370ని కావాలితే ట్రై చేసి చూడండి. ఎందుకంటే 72ని 370 తోటి భాగిస్తే 370ని భాగిస్తే ఎంత మిగులుతుంది, 72 5లో 360, 10 మిగిలింది. చూడండి, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాడు. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు 2 మిగిలింది అని అన్నాను అనుకో, 2 తీసేసి వాటి యొక్క గాసాబా కనుక్కోవాలి. అర్థమైందా. 3 మిగిలింది అంటే 3 తీసేసి వాటి యొక్క గాసాబా కనుక్కోవాలి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది అప్లికేషన్ మెథడ్. ఓకే, చూడండి, ఇట్లాంటి క్వశ్చన్లు మీకు టెక్స్ట్ బుక్లో దొరికాయి. అడిగితే అడగచ్చు. అతను చేసేది మ్యాథమెటిక్స్ టీచర్ అయి ఉంటాడు లేదా లెక్చర్ అయి ఉంటాడు, అతనికి తెలుసు అట్లాంటి క్వశ్చన్లు ఉంటాయని, కాబట్టి మనం చేసి ఉండాలి. రైట్, నెక్స్ట్ 2 సంఖ్యల లబ్ధం. ఒక్క నిమిషం వస్తున్నారా వేడి. రైట్, చూడండి, 2 సంఖ్యల లబ్ధం ఎంత అంటాడు 2028. వాటి గాసాబా 13 అయినా 2 సంఖ్యల అటువంటి సంఖ్యల జతలు ఎన్ని ఉంటాయి అంటాడు. క్వశ్చన్ కొంచెం జూమ్ చేసుకొని చూడండి. 2 సంఖ్యల లబ్ధం ఎంత అంటాడు, ఇంత అంటాడు. వాటి గాసాబా 13 అంటాడు. అయినా అటువంటి సంఖ్యల జతలు ఎన్ని ఉంటాయి అని అంటాడు. ఓకేనా. 2 సంఖ్యలు
సపోజ్ నిష్పత్తిలో ఉన్నాయి అనుకుందాం. ఈ రెండు రాశులు నిష్పత్తిలో ఉన్నాయంటే మనం నిష్పత్తి అనుపాతంలో లేదా నిష్పత్తిలో మనం తెలుసుకున్నాం ఏంటిది, రెండు రాశులు నిష్పత్తిలో ఉన్నాయంటే అవి గాసాబుతోటి భాగించబడి ఉన్నాయని అర్థం. ఓకే, ఫస్ట్ ఇది పూర్వపదం అన్నాం, ఇది పరపదం అన్నాం. ఓకే, ఈ పూర్వపదం యొక్క ఇప్పుడు మరి పూర్వపదంలో ఉన్న సంఖ్య ఏది అని అంటే దీన్ని గాసాబతోటి గుణించినాం అనుకో అది పూర్వపదంలో ఉన్నటువంటి సంఖ్య వస్తుంది. పరపదంలో ఉన్న సంఖ్యను కూడా గాసాబతోటి గుణిస్తే పరపదంలో ఉన్నటువంటి సంఖ్య వస్తుంది. ఈ గాసాబ అతనే ఇచ్చాడు, ఏమంటాడు చూడండి, రెండు సంఖ్యల లబ్ధం. చూడండి మనం ఇంకేమనుకున్నాం, ఈ గాసాబలో ఉన్నటువంటి గాసాబకు కాసాగకు మధ్య మనం ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ఈ రెండు సంఖ్యలను ఇంటి చేసినాం అనుకో, సపోజ్ గాసాబ వచ్చింది, ఈ సంఖ్య అయిపోయింది. ఓకే, ఈ సంఖ్యలు అయిపోయి ఈ రెండు సంఖ్యలను ఇంటి చేస్తే మనకి ఇచ్చిండు. ఓకేనా, మనం ఈ రెండు రాసులు అనుకుందాం, ఏ కామా బి నిష్పత్తిలో ఉన్నాయి అని అనుకుందాం. ఉన్నాయి అని అంటే చూడండి, ఏ సంఖ్యలనైనా నిష్పత్తిలో ఉంచినాము అంటే అవి కనిష్టంగా భాగించేదాకా భాగిస్తూ కనిష్ట రూపంలో ఉంచుతాం, దానిగా భాగించలేం. అలా భాగించలేని సందర్భంలో ఆ రెండు రాసులు ఎట్లుంటాయంటే పరస్పర ప్రధాన సంఖ్యలు ఉమ్మడి కారణాంకం లేకుండా ఉండే వరకు నిష్పత్తిలో ఉంచుతాం. అర్థమైందా? చూడండి 1:3 ఉందనుకో, వీటికి ఉమ్మడిగా ఉండదా? లేదు. ఒకవేళ 2:6 అనుకో, దీన్ని అట్లా రాయలేం, మళ్ళీ కొడి ఎత్తాం, కడి చేసి 3 రాస్తాం, 2 ఒకట్ల 2 3 బాగా కారణాంకాలుగా ఉండే ఇట్లా ఉమ్మడి కారణాంకంగా ఉండే విధంగా ఉంచాం, కనిష్టంగా రాస్తాం. ఓకే రైట్, అంటే ఇవి కనిష్ట రూపంలో ఉన్నాయి అనుకుందాం, ఏ కామ బి. ఇప్పుడు ఆ సంఖ్యలు ఏమవుతుంది, అక్కడ గాసాబ్ ఏమి ఇచ్చిండు, 13 ఇచ్చిండు, కాబట్టి ఆ సంఖ్య ఏమవుతుంది 13 × A అవుతుంది. ఇంకో సంఖ్య ఏమవుతుంది 13 × B అవుతుంది. రెండు సంఖ్యల లబ్ధం అతనే ఇచ్చిండు. చూద్దాం, రెండు సంఖ్యలు, ఇవి రెండు సంఖ్యలు వచ్చినాయి కదా, ఈ రెండు సంఖ్యల లబ్ధం ఎంత, ఇంత ఇచ్చిండు. ఓకేనా, 2028 అని ఇచ్చేసిండు సో కొట్టేద్దాం. ఈ కొట్టేస్తే ఎంత వస్తుంది అంటే డైరెక్ట్గా ఎంత కొట్టేయచ్చు, 13 ఒకట్ల 13 ఎంత మిగులుతుంది, 7 మిగిలింది. 13 7 అంటే 72, 13 5ల 65, 65 అంటే ఎంత మిగులుతుంది 78. 13 78 అంటే ఎన్నిట్లో పోతుంది 78, 78/13 అంటే 13 5ల 13 6ల 156. ఓకేనా, మళ్ళీ ఇంకో 13 ఉన్నది, 13 ఒకట్ల 13 రెంట్ల ఎంత వచ్చింది, ఇక్కడ ఎంత మిగిలింది ఏ మిగిలింది, ఇక్కడ ఎంత మిగిలింది బి మిగిలింది, = ఎంత వచ్చింది. ఇవి పరస్పర ప్రధాన సంఖ్యలకు ఉంటాయి, వాటి కారణాంకాలు ఉంటాయి. ఇప్పుడు ఇలా జతలు ఉండే వాటిని మనం రాయాలి, ఎన్ని జతలు ఉంటాయి అన్నట్టు. సో 1,12 రాయచ్చా, ఈ రెండింటిని ఇటు చేస్తే 12 వస్తుంది. రైట్, ఇంకోటి ఏమైనా రాయచ్చు, ఇక్కడ 2 తీసుకుందాం, 2 తీసుకుంటే ఎంత 6. ఓకే, రాద్దాం ఫస్ట్, అట్లా రాద్దాం ఫస్ట్, నేను అయితే కాదని నేను చెప్తా. ఇక్కడ 3 తీసుకుంటే 3 × 4 తీసుకుంటేనే 12 వస్తుంది. ఇంకోటి ఏం తీసుకుందాం, 6 తీసుకుందాం, 6 × 2 సేమ్ రిపీట్ అవుతాయి చూడండి. ఇలా రిపీట్ అయినప్పుడు చూద్దాం, ఇంకోటి ఏమున్నది ఇట్లా రివర్స్ అవుతాయి. రివర్స్ అయితే ఏముంటాయి, 6 అయిందా, 6 తీసుకున్నాం, తర్వాత 12 1. ఇలాంటి జాతలు ఎన్ని ఉంటాయి, ఈ 2,3 అవుతుందా ఈ నిష్పత్తిలో, ఇది 2 ఇది 6 పెడితే ఏమవుతుంది 1:3 కిందికి వస్తుంది. సో ఇది కాదు. పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే వాటికి ఉమ్మడి కారణాంకం ఉండదు. సో ఇది అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇది కాదు, ఇది అయ్యే అవకాశాలు అంటే ఇది అంటే ఒకటే అవుతుంది, ఇది సేమే అన్నట్టు. సో ఏమవుతుంది 2 ఉన్నాయి, అలాంటి జతలు ఏమున్నాయి 2 ఉన్నాయి. ఏడిది 1,12, ఇంకో జత ఏంటిది 3,4. అర్థమైందా? చూడండి, అతని జతలు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇది పరస్పర ప్రధాన సంఖ్యలుగా ఉంటాయి ఇవి 2 పరస్పర ప్రధాన. ఈ 2,6 తీసుకుపోవడానికి రీజన్ ఏంది, దీనికి కొట్టేస్తే ఈ కనిష్ట రూపం కాదు, ఇది కనిష్ట రూపంలో ఉండేటట్టు తీసుకోవాలి. సో ఇది కనిష్ట రూపంలో ఉంటుందా, కాదు, కాబట్టి ఇది తీసుకోలేం, ఇది తీసుకోలేం. ఇది కనిష్ట రూపం ఉంటుంది. 3:4 అంటే దాన్ని ఇంకా కట్ చేస్తుందా, కట్ చేయరాదు. ఓకే, కాకపోతే 2:6 ఉన్నది అనుకో, కట్ చేస్తుంది 1 1 1 3లా. కాబట్టి ఇది తీసుకోలే, ఇది ఇది తీసుకున్నాం, 2 జతలు ఉంటాయి. ఓకే రైట్, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి. చూద్దాం, ఇంకా అప్లికేషన్ ఉంటాయి. అప్లికేషన్ మెథడ్ ఇది ఒక్క సెషన్లో కాదు, 2 సెషన్ చేసుకుందాం. అట్లయితే గాసాబా అప్లికేషన్ మెథడ్ 6th క్లాస్లో ఉన్నటువంటి చిన్న అప్లికేషన్ మెథడ్ చేద్దాం. రైట్, 2 సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు, సేమ్ 2 సంఖ్యల మొత్తం ఎంత
ఇంత అంటాడు. వాటి యొక్క గాసాబా ఇచ్చిండు. ఓకే, అయితే రెండు సంఖ్యల నిష్పత్తిలో తీసుకోండి మీరు. రెండు సంఖ్యలు డైరెక్ట్ నిష్పత్తిలో ఉన్నాయి అనుకుందాం మనం. A/B నిష్పత్తిలో ఉన్నాయి అనుకుందాం. ఆ సంఖ్యలు ఏమవుతుంది? AX అవుతుంది. గాసాబాతోటి గుణిస్తే ఆ సంఖ్యలు వస్తాయి. పరస్పర ప్రధాన సంఖ్యలుగా ఉంటాయి. ఓకే, పరస్పర ప్రధాన సంఖ్యలుగా తీసుకున్నాం. సో అదేమన్నాడు? వాటి యొక్క గాసాబా 27 అన్నాడు. ఆ సంఖ్య ఏమవుతుంది? వీటిని గాసాబాతోటి గుణిస్తే అయిపోతుందిగా 27A. ఓకే, ఇంకోటి ఏమవుతుంది? 27B అవుతుంది. ఈ రెండు సంఖ్యల మొత్తం ఎంత అంటాడు? చూడండి, ఈ రెండు సంఖ్యల మొత్తం 27A ప్లస్ 27B = ఎంత అంటాడు? 216 అంటాడు. ఓకేనా, దీన్ని కామన్ తీయచ్చు. 27ని కామన్ తీస్తే A ప్లస్ B అని అన్నాడు = 216 అన్నాడు. 216 ఎన్నిట్లో పోతుంది చూడండి? 8లో పోతుందా? 8లో పోతుందా? 10లో 200 అవుతుంది. 278లో పోతుంది చూడండి. 8లేనా? 27 8లో 16, 1 శాతం 16, 17 176 వస్తుంది. కాబట్టి 8లో కాదు. బాగా రన్ చేసి చూడండి ఎంత వస్తుంది. 28 27 ఎందులో ఎంత? 56, 5 శాతం. సో 16 + 21 పోతాను చూడండి. 28 ఎందులో పోతుంది? 27 ఒకట్ల 27 ఎందులో 216. సో A ప్లస్ B అనేటి పరస్పర ప్రధాన సంఖ్యలు ఇవి. వీటికి ఉమ్మడి కారణాంకం లేకుండా 2 కలిపితే 8 రావాలి. అలాంటి ఏం తీసుకున్నాం? ఇప్పుడు Aకి బదులు 1 తీసుకున్నాం అనుకో, Bకి బదులు ఎంత తీసుకుంటే వస్తుంది? 7 తీసుకుంటే వస్తుంది 8. ఇక్కడ 2 తీసుకున్నాం అనుకో, ఇక్కడ 6 తీసుకుంటే వస్తుంది. కాబట్టి పరస్పర ప్రధాన సంఖ్యలు రావు, కాబట్టి ఇది తీసుకోవద్దు. చూడండి, మళ్ళీ ఇక్కడ 3 తీసుకున్నాం అనుకో, ఇక్కడ 5 తీసుకోవాలి. 2 కలిపితే 8 వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఏమున్నది? ఇక్కడ 4 తీసుకున్నాం అనుకో, ఇక్కడ 4 తీసుకోవాలి 8 రావాలంటే. సో ఇది కాదు, ఎందుకంటే పరస్పర ప్రధాన సంఖ్యలు కాదు, 2కి ఉమ్మడి కారణాంకం ఉన్నది. నెక్స్ట్ ఏమున్నది చూడండి, ఇక్కడ 4 అయింది. 5 తీసుకున్నాను అనుకో, ఇక్కడ 3 తీసుకోవాలి. ఈ రిపీట్ ఉన్నాయి తీసుకోవద్దు. Aకి బదులు B, Bకి బదులు B ఉన్నాయి అన్నది. ఓకే, రైట్. నెక్స్ట్ ఏమున్నది? ఇంకోటి ఏం తీసుకోవచ్చు? Aకు 6 తీసుకున్నాను, ఇక్కడ 2 తీసుకోవచ్చు. కానీ ఇది పరస్పర ప్రధాన సంఖ్యలు కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏమున్నది? ఇక్కడ 8 తీసుకుంటే ఇక్కడ 1 తీసుకోవచ్చు. చూడండి, అలాంటి జతలు ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. ఇదొక జత అవుతుంది, ఇది కాదు. ఇదొక జత అవుతుంది, 2 అవుతుందా? ఏమైనా ఇది కాదు, ఎందుకంటే పరస్పర ప్రధాన సంఖ్యలు కాదు. ఇది అవుతుంది కానీ రిపీట్ ఉన్నది. అటు ఇటు Aకి బదులు B అనుకున్నాం, Bకి బదులు B అనుకున్నాం. కాబట్టి ఇది ఒక్కసారి తీసుకోవాలి. ఇది కాదు, ఇది కూడా అవుతుందా? ఇది 7 అవుతుంది. సరే, సో ఇది 2 సార్లు తీసుకున్నాం కాబట్టి ఒక్కసారి. ఇలాంటి 2 జతలు ఉంటాయి చూడండి. అర్థమైందా? ఎన్ని జతలు ఉంటాయి? అలాంటి 2 సంఖ్యలు ఉంటాయి. 1,7, 5,3. దాన్ని 3,5, 5,3 అనొద్దు, ఒకసారి తీసుకోవాలి. ఇది కూడా ఒకసారి తీసుకుని ఇది ఒకసారి. 2 సంఖ్యలు ఉంటాయి. ఓకేనా, రైట్. కావాలంటే మీరు ఒకసారి టెస్ట్ చేసుకొని చూడండి. ఇక్కడ 27 తోటి గుణించండి, తర్వాత ఇక్కడ B అనేది 7 తోటి గుణించండి, 1 తోటి గురించి చూడండి. ఈ రెండింటిని కలిపితే సేమ్ వస్తుంది. ఇవాళ పెట్టి చూడండి, సేమ్ వస్తాయి. ఓకే, రైట్. నెక్స్ట్ వీడియోలో 6th క్లాస్లో కొన్ని అప్లికేషన్ మెథడ్స్ ఉంటాయి, అంటే నిత్య జీవితంలో ఏ విధంగా ఉంటాయి అన్నది అది చూద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ. అయితే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్లు పెడదాం అనుకుంటున్నాం. గ్రాండ్ టెస్ట్లో పెడతాం, ప్రతి సండే పెడతామండి. 150 మార్కులకు కలిపి పెడతాం. ఫ్రీగానే ఉంటుంది. మీరు రాయండి. మీరు ఆ క్వశ్చన్ల యొక్క స్టాండర్డ్ చూడండి. మీరు ఫస్ట్ క్వశ్చన్లు మీరు ఇక్కడనే సన్నద్ధమైపోవాలి. ఇక్కడనే మనం టైంలో వీలైతే మనం టైం ఎంత ఉంటుంది? 300, అంటే 2.5 గంటలు కదా. 2.5 గంటలు కాకుండా ఇంకొన్ని 10 నిమిషాలు తక్కువ చేసుకొని రాసుకోవాలి ఇక్కడ రాసేటప్పుడు. ఓకేనా, రైట్. ఫ్రీగానే ఉంటుంది. 3 గ్రాండ్ టెస్ట్లు ఎవ్రీ సండే పెడదాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, వాట్సాప్ నెంబర్ ఉంటుందండి. వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. ఆ వాట్సాప్ నెంబర్ తోటి గ్రూప్ క్రియేట్ చేద్దాం. దాంట్లో యాడ్ కండి. ఆ గ్రూప్లో 718 స్టూడెంట్ గ్రూప్ ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ కండి. దాంట్లో లింక్ పంపిస్తా. మీరు ప్రతి సండే రాయండి. ఓకేనా, ఇది షేర్ చేయండి చాలామందికి, ఎందుకంటే అందరికీ ఉపయోగపడాలి ఎగ్జామ్ అనేది, ఫ్రీ అనేది. ఓకేనా, ఆ స్టాండర్డ్ చూసుకొని ఫ్రీగానే నేను, ఎందుకంటే ఫ్రీగా మీ కాంటెంట్ అందిద్దామనే ఆలోచన కొద్దిగా. రైట్, థ్యాంక్ యూ.